హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా కార్యక్రమం అమలు చేయాలని ప్లాన్ చేసుకున్నాం. దాని ప్రకారంగా మేము ఓపెన్ చేసుకున్నాం. ప్రజల నుంచి మంచి ఆదరణ జరిగింది కార్యక్రమానికి. ప్రతి ఒక్కరు కూడా ఆనందించారు. ఈ రోజుల్లో 5 రూపాయలకి భోజనం పెడతారు, మంచి భోజనం పెడతారు, ఒక రుచికరమైన భోజనం పెడతారు చెప్పి అందరూ సంతోషించారు. పేదవాళ్ళకి సంబంధించిన మరి ఈరోజు ముందే చెప్పాను, ఈ 3 నెలల్లో ఇప్పుడు కొత్త ప్రభుత్వాలు పరిపాలన విధానం చూస్తే చాలామంది రెస్టారెంట్ అవుతుంది అన్నాను. 3 నెలల్లో పరిపాలన ఎలాగుందని ఏం చెప్తాను పరిపాలన గురించి సింగిల్ వర్డ్లో చెప్పాలి, ఒక సింగిల్ లైన్లో చెప్పాలంటే ప్రజలందరూ కలిసి కూర్చోడి చేతికి రాయిచ్చారు. రాయి పెట్టి ఎవరిని కొడతాడో ఎవరికి అర్థం అవ్వట్లేదు. వాళ్ళ ఎమ్మెల్యేలకి అర్థం అవ్వట్లేదు, వాళ్ళ మంత్రులకి అర్థం అవ్వట్లేదు, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్కి కూడా అర్థం అవ్వట్లేదు. కానీ కార్యక్రమం రద్దు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది నాకు అర్థం అవుతుంది. మరి బొత్స సత్యనారాయణ చెప్తున్నా మాకు ఏం అర్థం అవ్వట్లేదు. టీవీలో వస్తుంది ఏదో చెప్తున్నాడు, మరి ఆ మాట మాకు ఏం అర్థం అవ్వట్లేదు. ఉంచుతాడో తెలియదు, ఉంచడో తెలియదు, తలుపు చేస్తాడో తెలియదు. ఆ రోజు అసెంబ్లీలో మా ఎమ్మెల్యేలు అందరూ అడిగారు, ఏంటి కార్యక్రమం ఇస్తారా ఉంచరా అని. మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం అని అసెంబ్లీ సాక్షిగా మాట ఇచ్చాడు. తర్వాత ఏమన్నాడు, సెప్టెంబర్ 2వ తారీఖున పెద్దలు గుర్తు చేసుడు మన జగన్మోహన్ గారి నాన్నగారు చనిపోయిన రోజు ఆ రోజు ఓపెన్ చేస్తామన్నాడు. ఒక రోజు టీవీలో చూశాను. మళ్ళీ 2వ తారీఖున ఓపెన్ చేస్తారనుకున్నాం. పేదవారి కోసం ఆలోచిస్తున్నారేమో అనుకున్నాం. మళ్ళీ మాట మార్చి అక్టోబర్ 2 అంటాడు. కనీసం అక్టోబర్ 2 కన్నా ఓపెన్ చేస్తారా చెయ్యరా అన్నది ఎవరికి అర్థం కాని పరిస్థితి. ఈ కార్యక్రమాన్ని మాత్రం పాడు చేయడం మంచిది కాదు. ఇప్పటికైనా కళ్ళు తేరండి, ఆ పేదవారి పట్టుకు పట్టొద్దండి. మళ్ళీ అన్నా క్యాంటీన్లు ఆపండి, మళ్ళీ ఓపెన్ చేసి నీరు మార్చుకున్నా ఓపెన్ చేసి పేదవారందరికీ విశాఖపట్నంలో చూశాను. చాలామంది మనం కలిసి పేదవాళ్ళే కాదు, హాస్పిటల్కి వచ్చినటువంటి రోగులతో అసిస్టెంట్లు వస్తుంటారు సాయం చేయడానికి, వాళ్ళకి ఆటో డ్రైవర్లకి, ఇలా షాపుల్లో పనిచేసే చిన్న చిన్న ఉద్యోగస్తులు అందరూ కూడా హోటల్లో తిరిగి పరిస్థితులు. ఒక మంచి పని, ఒక ఎమ్మెల్యే గారు చేసిన మంచి పని ఉందంటే అది విశాఖపట్నం సౌత్ నియోజకవర్గంలో ఉన్న వాసుపల్లి గణేష్ కుమార్ గారు. వారు అన్నా క్యాంటీన్లు మూసేసిన తర్వాత సుమారు 30 రోజుల నుంచి వారి సొంత నిధులతోటి ఇక్కడ వందలాది మందికి కేజీహెచ్ దగ్గర ఈ అన్నా క్యాంటీన్ నిర్వహించడం జరుగుతుంది. క్యాంటీన్ లేని మూలాన వీరు సొంతంగా చేయడం జరుగుతుంది. దానికి ముందుగా వారిని అభినందిస్తున్నాము. తప్పనిసరిగా మేము ఇతర పార్టీలో ఉండవచ్చు, కానీ ఏ పార్టీ వారైనా సరే ఒక మంచి పని చేసినప్పుడు అభినందించవలసిన అవసరము మాకు ఉంది. అదేవిధంగా ఈరోజు వాసుపల్లి గణేష్ కుమార్ గారికి మేము అభినందనలు తెలియజేసుకుంటున్నాము. అట్లాగే